10వ తరగతి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి 10 చేయవలసిన 10 చేయకూడని పనులేమిటో చూద్దాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ పేరెంట్స్, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా చాలా విలువైన సమాచారం పొందిన భావన మీకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా విషయానికి వద్దాం. పరీక్షల్లో సమయాన్ని సమర్థవంతంగా కేటాయించడం ఎలా? ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల్లో మొదటిది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి తగిన సమయాన్ని కేటాయించుకోవడం ఎలా అనేది. దీనికి విద్యార్థులు చేయవలసిన పని ఏమిటంటే ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. అలాగే పరీక్ష మధ్యలో విద్యార్థులు తప్పనిసరిగా వారి చేతి వాచిని చెక్ చేసుకొని ఎంత సమయం ముగిసింది, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారు, ఇంకా ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేయాలో సరిచూసుకోవాలి. పరీక్షకు కావలసినవన్నీ తీసుకువెళ్ళండి. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ విద్యార్థులు తమకు అవసరమైన ప్రతి దాన్ని, ఉదాహరణకు జామెట్రీ బాక్స్ లాంటివి తీసుకువెళ్ళాలి. ఇలా చేయడం వల్ల పరీక్షా హాల్లో విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకుండా స్ట్రెస్కి గురి కాకుండా ఉంటారు. అందువల్ల విద్యార్థులు ప్రతి పరీక్షకు ముందు రోజు రాత్రి తప్పనిసరిగా తాము తీసుకువెళ్లాల్సిన వాటిని సిద్ధం చేసుకోవాలి. అలాగే పరీక్షా హాలుకు అరటిపండు, చిక్కీ లాంటివి తీసుకువెళ్లడం కూడా మంచి ఆలోచన. విద్యార్థులు పరీక్షల సమయంలో అరటిపండు, చిక్కీ లాంటివి తినడం ద్వారా అలసటకు గురి కాకుండా ఉంటారు. అలాగే వాటర్ బాటిల్ తీసుకువెళ్లడం మర్చిపోకూడదు. క్వశ్చన్ పేపర్లోని సూచనలు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే విద్యార్థులు క్వశ్చన్ పేపర్లోని సూచనలను శ్రద్ధగా చదవాలి. ఆన్సర్ బుక్లెట్పై వారి పరీక్ష రోల్ నెంబర్ను జాగ్రత్తగా రాయాలి. కొన్నిసార్లు సూచనలు సరిగా అర్థం చేసుకోకపోతే సమాధానాలు రాయడంలో, మార్కులు పొందడంలో నష్టపోవలసి రావచ్చు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు పరిశీలించండి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాసే ముందు ప్రశ్నాపత్రాన్ని బాగా పరిశీలించండి. సాధారణంగా విద్యార్థులు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే సమాధానాలు రాయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది తప్పు. సమాధానాలు రాయడం ప్రారంభించడానికి ముందు విద్యార్థులు తప్పనిసరిగా మొత్తం పేపర్ను మొదటి నుండి చివరి వరకు కనీసం ఒక్కసారైనా చదవాలి. ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి విద్యార్థులు అందులో ఏది రాయాలో ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వగల ప్రశ్నలను ఎంచుకోవాలి. సులభమైన ప్రశ్నలతో ప్రారంభించండి. క్వశ్చన్ పేపర్లో కనిపించే క్రమంలోనే ప్రశ్నలకు సమాధానాలు రాయాలనే నిబంధన లేదు. కాబట్టి విద్యార్థులు బాగా రాయగలమనే నమ్మకమున్న ప్రశ్నలతోనే ప్రారంభించాలి. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, తాము బాగా రాయగలమనే ప్రశ్నలకు మొదట సమాధానాలు రాయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులు మిగిలిన ప్రశ్నలు కూడా ప్రశాంతంగా రాయగలుగుతారు. రెండవది, విద్యార్థులు సులభమైన ప్రశ్నలకు సమాధానాలు వేగంగా రాస్తారు. దీనివల్ల విద్యార్థులకు కష్టంగా అనిపించే ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించడానికి వీలవుతుంది. రివిజన్. పరీక్షకు ముందు రోజు రాత్రి కొత్త ప్రశ్నలు నేర్చుకునే ప్రయత్నం చేయకూడదు. దానికి బదులుగా విద్యార్థులు అంతకు ముందు నేర్చుకున్న అంశాలను రివిజన్ చేయడంపై దృష్టి పెట్టాలని గమనించండి. మీ శరీరాన్ని ఫిట్గా ఉంచండి. 3 గంటల పరీక్షల తర్వాత శరీరం సహజంగా మేధోపరంగా మరియు శారీరకంగా అలసిపోతుంది. అందువల్ల విద్యార్థులు తమ శరీరాన్ని, మనసును ఫిట్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం అధిక చక్కెర ఉండే కూల్ డ్రింక్స్, స్వీట్స్ వంటివి తీసుకోవడం వల్ల తొందరగా శక్తిని కోల్పోవడం జరుగుతుంది. దీనికి బదులుగా విద్యార్థులు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండటానికి బ్రెడ్, తృణధాన్యాలు, ఓట్మీల్, పండ్లు వంటి నెమ్మదిగా శక్తి విడుదల చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ఇన్విజిలేటర్ను సంప్రదించండి. ఒక పదం యొక్క అర్థం కానీ లేదా ఒక ప్రశ్న యొక్క అర్థం గురించి విద్యార్థులకు ఖచ్చితంగా తెలియనప్పుడు పరీక్షలను పర్యవేక్షించే ఇన్విజిలేటర్ను సంప్రదించడం మంచిది. వారు సరైన దిశలో విద్యార్థులకు సహాయం, మార్గనిర్దేశనం చేస్తారు. ప్రశ్నల రకం బట్టి ప్రాధాన్యత. 1-2 మార్కుల ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించకుండా ఉండండి. దానికి బదులుగా విద్యార్థులు ఎక్కువ మార్కులతో కూడిన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించేలా తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. పరీక్షా హాలులో తగినంత సమయం లేకపోతే విద్యార్థులకు ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయడానికి సమయం ఉండి 2 ప్రశ్నలు మిగిలిపోయి ఉంటే అప్పుడు చేయవలసిన ఉత్తమమైన పని ఏమిటంటే 2 ప్రశ్నలకు మొదటి సగం సమాధానం రాయడం. ఇలా ఎందుకు రాయాలంటే విద్యార్థులు ఒక ప్రశ్న యొక్క చివరి సగభాగం కంటే ప్రారంభ సగభాగం బాగా రాయగలరు కాబట్టి. చేయకూడనివి ఏమిటో చూద్దాం. మొదటిది, ఒత్తిడికి గురి కావద్దు. పరీక్షల్లో ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి తమ ఆలోచనలపై నియంత్రణ లేకపోవడం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురి అవుతారు. ఈ ఒత్తిడిని అధిగమించడానికి విద్యార్థులు చేయవలసినది ఏమిటంటే సరిపడా విశ్రాంతి తీసుకోవడం, అలాగే పరీక్ష రాసే సమయంలో నమ్మకంగా బాగా రాయగలిగిన ప్రశ్నలకు సమాధానం రాయడం. నెగిటివ్ మార్కుల గురించి ఆందోళన వద్దు. చాలామంది విద్యార్థులు స్పెల్లింగ్ తప్పుల గురించి, చిన్న తప్పులు రాయడం గురించి ఆందోళన చెందుతారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే పబ్లిక్ పరీక్షల్లో ఎప్పుడూ నెగిటివ్ మార్కులు ఉండవు. అందువల్ల విద్యార్థులు వారు రాసిన ప్రకారమే మార్కులు పొందుతారు. ప్రశ్నలను విడిచిపెట్టవద్దు. విద్యార్థులు పరీక్షలలో తక్కువ మార్కులు పొందడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి వారు ప్రశ్నలకు తప్పుగా సమాధానం రాయడం కాదు. విద్యార్థులు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా వదిలిపెట్టడం. విద్యార్థులు ఏదైనా ఎస్సే క్వశ్చన్ రాయకుండా వదిలేస్తే వారు తమ స్కోర్ను వదిలేస్తున్నారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకండి. విద్యార్థులు ఏవైనా ప్రశ్నలను మిస్ చేయకూడదనుకుంటే వారి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఏ ప్రశ్నకు ఎంత సమయం ఉపయోగించుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. అందుకు విద్యార్థులు తమ సమయాన్ని సరిగ్గా వినియోగిస్తున్నది లేనిది తెలుసుకోవడానికి వారి వాచ్ని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి. సరిపడా నిద్రపోవడం. పరీక్ష ముందు రోజు రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం మంచిది కాదు. అలా చేయడం ద్వారా విద్యార్థులు ఎగ్జామ్ హాల్లో స్పష్టంగా ఆలోచించలేకపోవడం, తల తిరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల విద్యార్థులు సరిపడా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కష్టమైన ప్రశ్న దగ్గర ఆగిపోవద్దు. విద్యార్థులు కష్టంగా అనిపించే ప్రశ్న దగ్గర ఆగిపోవడం, భయపడడం చేయకూడదు. కష్టమైన ప్రశ్నను హైలైటర్తో గుర్తించి తర్వాతి ప్రశ్నకు వెళ్ళవచ్చు. విద్యార్థులు తిరిగి ఇంతకు ముందు వదిలి వెళ్ళిన ప్రశ్నకు తిరిగి వచ్చే సమయానికి వారు సమాధానాన్ని కూడా సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష గది చుట్టూ చూస్తూ కూర్చోవద్దు. విద్యార్థులు చేసే తప్పుల్లో మరొకటి పరీక్ష రాసే సమయంలో తమ చుట్టూ ఉన్న విద్యార్థులు ఎలా రాస్తున్నారో అని గమనించడం. ఇలా చేయడం వల్ల ప్రయోజనం లేదని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. కొందరు విద్యార్థులు ఆవేశంగా వ్రాయడం చూస్తే మీలో ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులు తమ పరీక్షపై దృష్టి పెట్టాలే తప్ప ఇతర విద్యార్థులు ఏమి రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు అనేది గమనించకూడదు. పరీక్ష ముగిసిన రోజులో సగం రోజును వృధా చేయవద్దు. విద్యార్థులు ఆ రోజు వారు రాసిన పరీక్ష గురించి ఏ ప్రశ్నలు తప్పు రాశాను, దానిని ఇంకా ఎలా మెరుగ్గా రాయగలిగి ఉండాల్సింది అని విశ్లేషించడం చేయకూడదు. ప్రతి పరీక్ష తర్వాత స్నేహితులతో ఇంటరాక్ట్ కావడం వల్ల అక్కడ జరిగే చర్చలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి విద్యార్థులు తాము రాసిన పరీక్షల గురించి ఆలోచించకుండా రాయబోయే పరీక్షపై దృష్టి పెట్టాలి. పరీక్షా హాలు నుండి త్వరగా బయటకు రావద్దు. సమాధానాలు మెరుగ్గా రాయడం కోసం ఎల్లప్పుడూ అవకాశాలు ఉంటాయి.
విద్యార్థులు అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని నిర్ధారించుకోవడానికి వారి జవాబు పత్రాలను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల్లో విద్యార్థులు చేసే మార్పుల వల్ల కూడా వారికి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. చింతించకుండా ముందుకు సాగండి. విద్యార్థి ఒక ప్రశ్నను కష్టంగా భావిస్తే ఆ పరీక్ష రాస్తున్న ప్రతి ఇతర విద్యార్థికి అది కష్టంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని గమనించండి. ఇటువంటి కష్టతరమైన ప్రశ్నలకు రాసిన సమాధానానికి మార్కులు వేసేటప్పుడు ఎగ్జామినర్ కొంత సహృదయంతో ఉంటాడనే ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉండండి. అలాగే ప్రతి పరీక్షలో తమ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలనే విషయం విద్యార్థులు గుర్తుంచుకోవాలి. అందమైన చేతివ్రాత. విద్యార్థుల యొక్క అందమైన చేతివ్రాత ఎగ్జామినర్ను ఆకట్టుకుంటుంది. దానివల్ల ప్రశ్నకు కేటాయించిన పూర్తి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయం విద్యార్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి ఇష్టపడి పండించిన చదువులనే పంటలను ఎట్టకేలకు తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి విద్యార్థి తమ సత్తాను చాటుకునే అవకాశం ఇది. అయితే కొంతమంది విద్యార్థులు ఈ విలువైన నెలను వృధా చేస్తారు. ఫలితంగా వారికి ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో రాణించాలంటే విద్యార్థులు ఇప్పటిదాకా తెలుసుకున్న విషయాలను పాటించాలి. అత్యధిక మార్కులు సాధించి అందరినీ అధిగమించే సమయం ఇదే. ఆల్ ది బెస్ట్.